నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. ఈటెల రాజేందర్ అంగీ రంగు మారిన వాసన మాత్రం పోలేదా? ఇప్పటికీ ఈటెల రాజేందర్కి ప్రజలు, పేదలు, వాళ్ళ కష్టాలు ఏంటో తెలీదా? బీజేపీలో ఒక యూనిటీ అనేది లేదా? హైడ్రా మీద డిఫరెంట్ వర్షన్స్ ఎందుకు వినిపిస్తున్నారు? బోల్డ్ అనే అనుమానాలు, క్వశ్చన్స్ వస్తున్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. రాజేందర్ అన్న, నమస్తే. నమస్కారం. ఎందుకు మీరు ఇన్నేళ్ళు, ఇన్ని దశాబ్దాల నుంచి ప్రజా జీవితంలో, రాజకీయంలో ప్రజల కోసం పోరాటం చేస్తున్నప్పుడు మీ మీద ఇన్ని రకాల డౌట్స్ ఎందుకు వస్తున్నాయి బయట? అది కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు మీకు ప్రజల గురించి తెలియదు, పేదల గురించి తెలియదు, ఓ వారం పాటు పేదల మధ్యలో ఉంచితే వాళ్ళ కష్టాలు ఏంటో తెలుస్తాయనేది. రేవంత్ రెడ్డి గారికి పూటకొక మాట మాట్లాడడం ఆయనకు అలవాటు. ఎవరి మీదనైనా ఇట్లా మాట్లాడగలుగుతాడు, అట్లా మాట్లాడగలుగుతాడు. ఒకే అంశాన్ని రెండు రకాల మాట్లాడేటువంటి కెపాసిటీ కేసీఆర్కి ఉంది. ఇలా మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా అది సంతరించుకుంటుండు. కానీ వారిది ఒక టైప్ ఉంది, వీరిది ఒక టైప్ ఉంది. నేను ఏమంటున్నా అంటే, నేను 25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాను. నా గురించి తెరిచిన పుస్తకంలాగా తెలంగాణ ప్రజానీకంలో ఇట్లాంటి ఎవరు అని అన్నీ చెప్తారు. నా ఫిజికల్ క్యారెక్టర్స్ ఏంటి, నా కెమికల్ క్యారెక్టర్స్ ఏంటి, నేను ఎట్లా ఆలోచిస్తానని చెప్పగలుగుతారు. అట్లాంటి నన్ను పట్టుకొని ఇలా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడిన తర్వాత ఆ స్క్రిప్ట్ని తీసుకొచ్చుకొని ఇట్లా మాట్లాడుతున్నాడు. వీళ్ళు ముగ్గురు కూడబలుక్కొనే ఇది మాట్లాడుతున్నారు. రాసిస్తే చదువుతున్నాడు అనేటువంటి మాట మాట్లాడితే దానికి ఏమని మాట్లాడాలమ్మా? నాకే మంచిగా అనిపిస్తుంది. ఈటెల రాజేందర్ అనేటువంటి ఒకరు స్క్రిప్ట్ రాసిస్తే చదివేంత చిన్న స్థాయికి దిగజార్చిండు రేవంత్ రెడ్డి గారు. ఆయనకు హ్యాట్సాప్. అంతకంటే ఎక్కువ చెప్పాడు. ఆయన విజ్ఞత వదిలిపెడుతున్నాడు. ఓకే, అంగీ రంగు మార్చుకున్నారు, కాకుండా వాసన మాత్రం పోలేదు. నేను ఒక్కటమ్మా, టీఆర్ఎస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా, రాజకీయాల్లో నుంచి బయటికి పోయినా కూడా నేను ఎప్పుడు కూడా పేదలకు రాజ్యం అన్యాయం చేస్తే, పేదల జీవితాల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తే, పేదలను దొంగలాగా చిత్రీకరించే ప్రయత్నం చేసి వీళ్ళు వాళ్ళ మీద అణచివేతకు గురైతే 100% నేను రియాక్ట్ అవుతాను. నీకు మొదటి తెలుసు. నాట్ ఓన్లీ దిస్, నేను టీఆర్ఎస్ ఉద్యమంలో ఉన్ననాడు కూడా తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడినామో, తెలంగాణ ప్రజల మీద అనేక రకాల ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు సాక్ష్యం, ప్రత్యక్ష సాక్ష్యం. ఇందిరా పార్క్ దగ్గర శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆనాటి ఎమ్మెల్యేగా కావచ్చు, ఫ్లోర్ లీడర్గా కావచ్చు, 20-25 టెంట్లు వేసుకొని వాళ్ళు సెకండ్ ఏఎన్ఎంలు కావచ్చు, వాళ్ళు విఆర్ఏలు కావచ్చు, వారి విఆర్ఓలు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, వాళ్ళు కాంట్రాక్ట్ లెక్చరర్స్ కావచ్చు, కాంట్రాక్ట్ టీచర్లు కావచ్చు, అందరు టెంట్ వేసుకొని ఉద్యమాలు చేస్తున్నప్పుడు అన్ని టెంట్ల కింద మాట్లాడగలిగింది, సంఘీభావం చెప్పింది, మీకున్నా నేనని చెప్పింది ఎవరమ్మా? నేను కాదమ్మా. ఆనాడుకు వచ్చేసిన కదా. ఇవేను ఇంతెందుకమ్మా, ఆయనకు ఒకటి గుర్తు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మున్సిపల్ కార్మికులు సమ్మె చేసినాడు. 1700 మంది కార్మికుల్ని ఒక కలంపోటుతో తీసేసిండు. మీకు ఐడియా ఉండాలి. 2014 ఎండింగ్ 2015. ఎందుకు అంటే వాళ్ళు జీతభత్యాలు పెంచాలని చెప్పి మేము మున్సిపల్ కార్మికులను తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పి మీరే చెప్పిండ్రు. అయ్యా మీరు చెప్పిన మాటలు గివి, మీరు ఇచ్చిన హామీలు గివి అని చెప్పి వాళ్ళ సమ్మె చేసిండు. సమ్మె చేస్తే 1700 మంది తీసేసినాడు. నేను మంత్రిగా ఉన్నా. నేను బాగా చెప్తా. ఒక్కసారి చెప్పినా మా సార్కి, ఆనాడు ముఖ్యమంత్రి గారికి 2 సార్లు చెప్పినాం. వినలేదు వారు. వినకపోతే నేను డైరెక్ట్గా ఆనాడు 1700 మంది కార్మికులు లిబర్టీ దగ్గర ఒక హాల్లో మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ కాడికి పోయి మాట్లాడి సంఘీభావం చెప్పొచ్చినమ్మా నేను. అంటే నా మంత్రి పదవి, ముఖ్యమంత్రి గారి విశ్వాసం కోల్పోయినాడు, మంత్రి పదవి పోద్దని తెలియదా అమ్మా? అదే పార్టీలో ఉండి, అదే ప్రభుత్వంలో మంత్రిగా ఉండి, అంటే వాళ్ళకి అర్థం కావాలి. రేవంత్ రెడ్డి గారికి తెలియాల్సింది అది. అంటే ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నాను, సీనియర్ లీడర్నల్లా నేను అప్పటికే కేసీఆర్ గారు రైట్ హ్యాండ్ అని, లెఫ్ట్ హ్యాండ్ అని ప్రచారం ఉంది. నేను చేసిన. ఇంతెందుకమ్మా ఇదంతా పక్క పెట్టు. జగమెరిగిన సమ్మె, ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎంతమంది చనిపోయినరు, రాజిరెడ్డి గారు ఆయన ఎవరో పెట్రోల్ పోసుకొని ఎట్లా తగలబడ్డాడు, దాని తర్వాత ఎట్లా ఎమోషనల్ అయింది మీకు తెలుసు. స్వయంగా ముఖ్యమంత్రి గారు అన్న మాట ఏంటంటే, కొంతమంది వేదవులు మా దాంట్లో ఉండి కొంతమంది సపోర్ట్ చేస్తున్నా కూడా చెప్పాడు. అంటే ఆనాడు ఆర్టీసీ కార్మికులు చేసే సమ్మె గంత అణచివేతకు గురి చేయొద్దని చెప్పి సంఘీభావం చెప్పినాడు అమ్మ మేము. అంటే మాకు తెలియదా, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మా మంత్రి పదవి పొద్దుని తెలియదా?
మంత్రి పదవి కోసం పెదవులు మూసుకునడం కాదమ్మా మేము. మంత్రి పదవి కంటే కూడా ఇవాళ ఆర్టీసీ కార్మికుల యొక్క సమ్మె న్యాయమని చెప్పి అనిపించింది, నా మున్సిపల్ కార్మికుల యొక్క సమ్మె న్యాయమని అనిపించింది కాబట్టి ఉన్నాం మేము. అంటే మేము అధికారంలో లేకపోయినా, అధికారంలో ఉన్నా, మంత్రి పదవులలో ఉన్నా పేదల కోసం తప్పించే మనిషినా కాదా అనేది తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోండి. ఇంతెందుకమ్మా, ఇవాళ నేను ఇక్కడ 3-4 నెలలు అవుతుంది నేను ఎంపీ అయినా నేను 4 నెలలు అవుతుంది. నేను దాదాపు 20-25 రోజులుగా 2 నెలలు అవుతుంది దాదాపు 25-30 రోజులు నిరంతరంగా చెరువులలో కట్టుకున్నటువంటి ఇళ్ళ దగ్గరికి పోతున్నాను నేను. మురికి కాలువల మీద నిర్మించుకున్న గుడిసె కాడికి పోతున్నాను నేను. ఇవాళ ఈ మూసి ప్రక్షాళనపేట ఈయన చేస్తున్నటువంటి మామూలుగా లేదు కాదు, రణగుణ ధ్వనులు అవి చేస్తున్న పోతున్నా. ఏమనిపిస్తుంది అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటకి చేసే పనికి పొంతం లేదు కాబట్టి ఇవాళ నాలాంటి రెండు గొంతు విప్పాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి భావించి కాన్స్టాంట్గా నేను డే 1 నుంచి మొదలు పెడితే ఇవాళ వరకు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ చర్య తప్పు అంటున్నాను నేను. మేము పర్యావరణానికి వ్యతిరేకులం కాదు, మేము ప్రగతి కాముకులకు వ్యతిరేకం కాదు, మేము అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా, చట్టానికి విరుద్ధంగా పేదల ఇళ్ళు కూలగొట్టి వాళ్ళ రోడ్ల పాలు చేసి వాళ్ళ కడుపులో మట్టి కొడుతున్నటువంటి దానికి వ్యతిరేకమని అంటున్నాం మేము. ఉల్టా ఇంకా వాళ్ళని కూలగొట్టుకుంటా వీళ్ళు దొంగలు, వీళ్ళు ఆక్రమించుకొని కట్టుకున్నారు, వీళ్ళ వల్లనే మొత్తం వరదలు వస్తున్నాయనేటువంటి చిత్రీకరణ ఏదైతే ఉందో అది తప్పంటున్నామమ్మా మేము. ఈవెన్ సేమ్ మూసి ప్రక్షాళన విషయంలో కూడా వీళ్ళు అనుకున్నట్టు చెప్తున్నట్టుగా ఈ మూసి మనకు కనపడేటువంటి ఇక్కడ ఏంటి, మనం కింద డాంబరి షీట్లు వేసుకొని జీవించే వాళ్ళది ఇల్లు కాదు సుమా, ఇవాళ గుడిసెలలో ఉండే వాళ్ళ గురించి కాదు సుమా, ఇవాళ బాజప్తా లేఅవుట్లలో ఇల్లు కట్టుకొని కాలనీల రూపంలో ఉంటున్నటువంటి ఫణిగిరి కాలనీ, ఇవాళ ఇంజనీరింగ్ సిండికేట్ వాళ్ళు కట్టించినటువంటి అపార్ట్మెంట్స్, ఇవాళ మారుతినగర్ లాంటి పురాతనమైన చైతన్యపురి కాలనీలో కూడా ₹1 కోటి నుంచి 5 కోట్ల విలువైన ఇల్లుంటే వాడిని మేము కూలగొడతామని చెప్పి RBX రివర్ బెడ్ ఎక్స్ అని చెప్పి మార్కింగ్ చేసి ఇవాళ మేము ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది FTLలో ఉందని చెప్పి భయపడతా ఉంటే ఇవాళ ఎవరమ్మా అసలు చెప్పండి. చాదరగట్టు చాలామంది ఏమనుకుంటారంటే చాదరగట్టు కాడ వరదలు వచ్చినప్పుడు కొట్టుకపోయే ముంపు గురేటువంటి గాగుడిసెలు అనుకుంటారు, అవి కాదు మేము మాట్లాడుతుంది. వాటికి తప్పకుండా ఒక పరిష్కారం చెప్పాల్సి ఎక్కడ ఉన్నది, అది వేరే విషయం. కానీ బాజప్తా పట్టా భూములు లేఅవుట్ చేయబడ్డ కాడ కొనుక్కొని బ్యాంకు రుణాలు తీసుకొని కట్టుకున్న బ్రహ్మాండమైన భవంతులను కూడా మేము కూలగొడతాం, ఇది బఫర్ జోన్లో ఉందని చెప్పి భయపెట్టించినప్పుడు ఇక అంతకంటే దుర్మార్గమే ఉంటుందమ్మా. వాళ్ళు లబోదిబోం అంటున్నారు. అందువల్ల ఇవాళ దాని గురించి నేను మాట్లాడాను. ఇవాళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడినాడు, టీఆర్ఎస్ పార్టీ రియాక్ట్ కాన్నాడు, ఇవాళ నేను రియాక్ట్ అయ్యాను. అయినా టీఆర్ఎస్ పార్టీకి రియాక్ట్ అయ్యేటువంటి అధికారం లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా మూసి ప్రక్షాళన పేరిట ఒక SPV ఫ్లోట్ చేసి దానికి సుధీర్ రెడ్డి గారిని చైర్మన్గా ఇచ్చి ఆఫీస్ కూడా పెట్టి వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు కూడా మాట్లాడిన మాటలు ఉన్నాయి. కేసీఆర్ గారు 10,000 ఇల్లు కూలగొట్టాల్సి వస్తుంది, 20,000 ఇల్లు కూడా, అందుకని వాళ్ళకి అధికారం లేదు. నేనుగా తప్పకుండా ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ హైడ్రా డ్రామా కావచ్చు, మూసి ప్రక్షాళన పేరిట జరుగుతున్నటువంటి ప్రజల ఇళ్ళ కూల్చివేత సంబంధించిన అంశం కావచ్చు, దీని మీద నేను కాన్స్టెంట్గా కొట్లాడుతున్నా. నేను ముఖ్యమంత్రి గారి బహిరంగ లేఖ కూడా రాశాను. నేను మూసి మంచినీళ్ళ లాంటి వాగు పారవలసిందే, నల్లగొండ విముక్తి కావాల్సిందే, ఇక్కడి ప్రజానీకానికి మురికి కంపు, దోమలు, ఈగల బాధ పోవాల్సిందని చెప్పి నేను కూడా అంటున్నా. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఈ పద్ధతి గురించి నేను ప్రశ్నిస్తున్నాను. నేను నీ మూసి ప్రక్షాళన గురించి కానీ, మోడరేషన్ ఆఫ్ మూసి కానీ, ఈ పర్యావరణ శాస్త్రవేత్తలు మాట్లాడేదానికి నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. నేను ఇవన్నీ చేద్దాం, ఎట్లా చేద్దాం రా, నీకు నువ్వుగా చేస్తా అంటే ఎట్లయితే చెప్పండి. ఇవాళ రంగనాథ్ గారు ఉన్నారు, వారు ఓపెన్గా ఎవరికి నోటీసులు ఇవ్వాల్సి అక్కర్లేదు, నా పనే కూలగొట్టుడు, నాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి అని చెప్పి సాటర్డే సండే ఏ కోర్టు లేని రోజు చూసుకొని కూలగొడతా ఉంటే కోర్టు అడిగిందమ్మా, అసలు మీకు తెలియదా హాలిడే వచ్చిందంటే మీరు ఇల్లీగల్ కూలగొట్టే అధికారం లేదనే విషయం తెలియదు అని చెప్పి ఇవాళ జడ్జి గారు ప్రశ్నించారమ్మా. మరి వాళ్ళకి ఎవరి దిక్కమ్మా మన నీళ్ళు కాకపోతే. అందుకని నేను వాళ్ళు మాట్లాడు, ఇక ఆయన విజ్ఞతకు వదిలిపెడుతున్నా, నేను ఆయన గురించి మాట్లాడు. కానీ నేను ఒక మాట అన్నాను నేను నా ఉత్తరంలో, అంతకుముందు కూడా అన్నా ఏంటంటే, మీకు నిజంగానే కనుక పేదలకు ఏదో రేస్ కోర్స్ జాగలో 100 ఎకరాలలో బ్రహ్మాండమైన ఇల్లు కట్టిస్తా అని చెప్పి మీరు
ఇవాళ పోలీస్ లేన్లలో ఉండేటువంటి ఆ భూములలో ఇల్లు కట్టుతాను మీరు గింత గొప్పగా మీరు ఆలోచిస్తున్నప్పుడు గింత ఆదరాబాదలు చేసే కర్మ నీకు ఏం పట్టిందయ్యా? మూసి ఇవాళ వచ్చింది కాదు, మూసి వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి నది అది. ఈ మూసి ఇవాళ పొల్యూట్ కాలేదు, 40-50 ఏళ్ళ క్రితం పొల్యూట్ అయినటువంటి నది ఇది. దీన్ని ఎట్లా ప్రక్షాళన చేయాలో ఇవాళ కాకపోతే ఇంకో 10 రోజుల తర్వాత చెయ్యి, 1 మంత్ తర్వాత చెయ్యి, నివృత్తి చేసే బాధ్యత నీకు లేదా అనేది నా ప్రశ్న. అందుకల్లా నేను అన్నాను, ఇవాళ మీరు ఏదో 5,000 రూపాయలు ఇచ్చి మాట్లాడిస్తున్నారు, మీరు రెచ్చగొడుతున్నారు మీరు అనేది ఇది నిజమే అయితే మీ నిర్ణయమే నిజమని చెప్పి ప్రజలు భావిస్తే మీరు నేను ఇద్దరం కలిసి గన్మెన్ లేకుండా పోదాం, ఇటుపక్క ఒకరోజు పోదాం, అటుపక్క ఒకరోజు పోదాం, ప్రజలు ఏమంటారో విను. ఒకవేళ నిన్ను శబాష్ అని కనుక ప్రజలంటే నిన్ను ముక్కు నేలకు రాసి నా ఎంపీ పదవికి రాజీనామా చేసి ఇవాళ శబాష్ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేనే చెప్పిపోతా అని చెప్పినాను. ఇంతకంటే ఎక్కువ ఎంత చెప్పండి. అందుకని నాదేం మారలే, నా ఆలోచన మారలేదు, నా కమిట్మెంట్ మారలేదు, నా ప్రజల పట్ల నా తపన మారలేదు. ఎక్కడ అన్యాయం ఉంటుందో అక్కడ ఈటలో ఉంటాడు, ఈటలు బట్టిగా బెదిరిస్తే అదర కొడితే గివి చేస్తా గిట్లా భయపడ్డాడు కాదు. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మీకు తెలుసు, నేను నా రింగ్ రోడ్ల భూమి గుంజుకున్నప్పుడే ఇలా నా 120 కోట్ల భూమి 9 ఎకరాల భూమి గుంజుకున్నాడే, భూమి గుంజుకుంటావు కావచ్చు కాక కానీ నన్ను లొంగ తీసుకోలేమని చెప్పాను నేను. కేసీఆర్ గారు నా మీద ఎన్ని చేయాలని చేసిండు. ఇవాళ వీరు కూడా ఏముంటుంది అడగోలుగా వేస్తాడు మాటలు, ఏది పడితే అదే మాట్లాడుతుంటాడు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఆరోపణ చేస్తాడు. కానీ తెలంగాణ సమాజానికి ఎవరు ఏందో తెరిచిన పుస్తకంలాగా ఉంది. నా జీవిత చరిత్ర ప్రజల కళ్ళ ముందు 25 ఏళ్ళుగా ఉంది. అందుకనే ఇలా నన్ను కేసీఆర్ గారు హుజురాబాద్లో ఎన్ని చేసిందమ్మా నా మీద, అంటే చేయని ప్రయోగం ఉందా, ఖర్చు పెట్టని పద్ధతి ఉందా, లొంగ తీసుకొని నాయకులున్నారా, ఇవన్నీ హామీలు ఉన్నాయి, అన్నీ చేసిండు. అన్నీ చేసిన కూడా కేసీఆర్ చేస్తుందా అన్యాయమైంది, దుర్మార్గమైందని చెప్పి పొందబెట్టిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ మా మీద వీళ్ళు కాలకీయ కూటమి అని, మరి కాలకీయులు అంటే నాకు తెలియదు, రాక్షసులు వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు లెక్క మీరు ప్రగతిని అడ్డుకుంటున్నారని చెప్పేది మాట్లాడుతున్నారు. ఇక ఆ విషయం మీద నేనేం మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో, ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన ఏం చేస్తుండో జడ్జిమెంట్ చేయాల్సింది ప్రజలు తప్ప వేరే వాళ్ళు కాదమ్మా. రాజేంద్ర గారు, ఇప్పుడు హైడ్రాకి సంబంధించి బీజేపీలో డిఫరెంట్ వర్షన్ వినిపిస్తుంది అనేది అవుట్ రేట్గా ఇంకొక ఎంపీ రఘునందర్ గారు సపోర్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ కూడా మరో వయనాడు కావాలా అనేది, అంతకుముందు వాళ్ళు చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా చేయకుండా ఉండాలా అనే ఒక క్వశ్చన్. నేను కంప్లీట్గా మద్దతు ఇస్తున్నాను అనే మాట. అంటే ఒక మాట అమ్మా, మా పార్టీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. స్వయంగా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాసింది, మీరు చూడండి. మేము మాట్లాడుతున్నాం, మా పార్టీ అందరూ మాట్లాడుతున్నాం. వారికి అక్కడ లోకల్గా ఏమైనా వ్యక్తిగతమైన ఉండొచ్చు, కానీ వారిది కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ ప్రగతికామకమైన నిర్ణయం తీసుకుంటూ దానికి నాకు వెల్కమే కానీ పేదల ఇల్లు కూలగొట్టమని దానికి నా మద్దతు లేదు అని చెప్పిండు ఆయన. దేనికైనా ఒక లీగల్ ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఫాలో కావాలని చెప్పిండు ఆయన ఎక్కడ డిబేట్ కాలేదు. అందుకని భారతీయ జనతా పార్టీ ఒకటే వాయిస్తో ఉంది, ఒకటే ఎజెండాతో ఉంది, పేదల పక్షాన్నే ఉంది భారతీయ జనతా పార్టీ. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పే అల్టిమేట్ తీర్పు, ఇంకా ఆ తర్వాత ఏ కోర్టుకు వెళ్ళినా లాభం ఏంటి? ఇప్పుడు వీళ్ళు హైకోర్టు దాకా వెళ్ళడం, లేకుంటే అక్కడ స్టేస్ తెచ్చుకోవడం అవసరమా అనే మాట రఘునందన్ అంటున్నారు. ఎవరు చేసినా ఒకటి మాట్లాడతారు. ఈవెన్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కూడా జడ్జిమెంట్ ఇవ్వచ్చు, హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఇవ్వచ్చు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ని సమీక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది, కోర్టుల మీద ఉండదు. కోర్టులకు ఏముంటుందమ్మా, ఇప్పుడు చెరువులు వాటర్ బాడీస్ డిస్మాండింగ్ చేయొద్దు. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికి కూడా ఇవాళ బతుకమ్మ కుంట ఎక్కడ పోయింది, యూసుఫ్ కూడా చెరువు ఎక్కడ పోయింది, మాసప్ ట్యాంక్ చెరువు ఎక్కడ పోయింది? ఇంతెందుకమ్మా, నీ హుస్సేన్ సాగర్ మక్తా కట్టబడేటువంటి మొత్తం కాలనీలు కట్టబడ్డాయి. ఆ తదుపరి కదా మీకు ఇది వచ్చింది, ఈ రోడ్ వచ్చింది, నక్లెస్ రోడ్ వచ్చింది. నక్లెస్ రోడ్ వచ్చిన తర్వాత కూడా కదా ఈ జలవిహారాలు వెలిసినాయి. నక్లెస్ రోడ్ వచ్చిన తర్వాతనే కదా ఇవాళ అనేక రకాల ఫుడ్ కోర్టులు అయినాయి, అక్కడ పెద్ద జాతర లెక్క అయినాయి. అందుకని ప్రభుత్వాలు చేసినాయి. ఈవెన్ ఇంతెందుకు కరీంనగర్లో ఉన్న కలెక్టరేట్ కూడా చెరువులో కట్టబడ్డదే, మునిగిపోయింది. నా కమలాపూర్లో కట్టబడ్డటువంటి ఎంఆర్ఓ ఎంపీడో ఆఫీస్ ఒక చెరువులో మునిగిపోయిందే. ఇవాళ ఇక్కడ చాలా చెరువులు ఇప్పటికీ డిస్మాంటిల్ అయిపోయినాయి. ప్రభుత్వమే చేసింది, ప్రభుత్వమే డిస్మాంటిల్ చేసి ప్రజల అవసరం కోసం వాడుకున్నది ప్రభుత్వమే. అక్కడక్కడ ఈ చెరువులలో పట్టాలు ఇచ్చింది, 60 గజాలు 80 గజాలు పట్టాలు ఇస్తే 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు
కొంతమంది అయితే అసలు ఈ పట్టాలు పొందినప్పటికి కూడా మళ్ళీ ఎప్పుడైనా ఇబ్బంది అవుతుందని చెప్పి ఎల్ఆర్ఎస్ కింద రెగ్యులైజ్ చేసుకున్నారు. గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వాలు ఇచ్చినాయి అవన్నీ. దాని మీద వాళ్ళను ఒక వ్యూ తీసుకోవాల్సి అక్కడ ఉండదు. గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుకు చెంపలేసుకొని వాళ్ళ ఇంటి జాగకు వాళ్ళ ఇల్లు కట్టుకునేటువంటి దానికి వాల్యూ కట్టించి వాళ్ళకి ఎక్కడ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు వాళ్ళకి అమికబుల్గా ఒక సొల్యూషన్ ఉండాలి. కానీ నువ్వు అర్ధాంతరంగా పోయి ఇప్పుడు ఏమైపోయిందంటే బయట జనానికి అంతా ఏం తెలుస్తుందంటే వీళ్ళంతా దొంగల్లాగా సొరబడి కట్టుకున్నారు అనుకుంటాను. వీళ్ళు దొంగల్లాగా సొరబడి కట్టుకోలే. వీళ్ళకు బాధ్యత ప్రభుత్వమే పట్టాలు ఇచ్చింది, లేదా పట్టా భూములలో ఈ చెర్లల్లో ఉండేటువంటి ఈ ఎఫ్ఆర్ఎల్ లోపల ఉన్నటువంటి బఫర్ జోన్ భూములు కానీ లేదా ఎఫ్టీఎల్ భూములు కానీ ఈ భూములకు ఆనాడు ఇదే ప్రభుత్వాల అధికారులు వాళ్ళకు లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చిండ్రు, వాళ్ళకు బ్రహ్మాండంగా పర్మిషన్ ఇచ్చిండ్రు కట్టుకోవడానికి, లోన్లు కూడా తెచ్చుకొని కట్టుకున్నారు. అట్లాంటి వాటిలలో దొంగలు అంటే ఏమైందమ్మా, బాధ అనిపించదా చెప్పండి. అందుకనే రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి అన్నీ ఉన్నాయి కాబట్టి, అనేక రకాల జటిలమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి కేస్ బై కేస్ స్టడీ చేయాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈవెన్ గవర్నమెంట్ భూములలో కూడా కట్టుకునే వాళ్ళు ఉన్నారమ్మా. జొన్నల బండ అని చెప్పి అలవాలు పక్కపడి ఓల్డ్ అలవాలు పక్కపడి ఉంటుందండి. అదొక 27 ఎకరాలు 25 ఎకరాల భూమి, అది సర్ప్లస్ ల్యాండ్ కింద వదిలిపెట్టబడ్డ భూమి. అంటే అక్కడ ఒక ఆయన ఎక్కడ అని ఇదని అడిగినాడు. నేను ఇక్కడనే పుట్టేసారు అన్నాడు. నీ వయసు ఎంత అని అడిగినాడు. నాది 67 సంవత్సరాలు చెప్పాడు. అంటే 67 సంవత్సరాల క్రితం ఇక్కడే పుట్టిన మనిషి, అంటే వాళ్ళ తాతను తండ్రి వచ్చింది. గప్పుడు కట్టుకున్న కాలనీకి ఇవాళ వచ్చి నోటీసులు ఇచ్చిందమ్మా. వాళ్ళు అంతా ఒడ్డెరులు, వాళ్ళు ఎంత అన్యాయమంటే చెప్పండి. ఇట్లా అనేకం ఉన్నాయి. ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే సాటర్డే సండే వచ్చిందంటే హైదరాబాద్లో ఉన్న పేద ప్రజలంతా కూడా కంటి మీద కొనుక్కు లేకుండా ఎటువైపు నుంచి రోజులు వస్తాయని చెప్పి బిక్కుమంటూ బతికే వాతావరణం కల్పించిండ్రు. ఇవాళ ఇంత జరుగుతున్నా కూడా రేవంత్ రెడ్డి గారు మాత్రం ఎక్కడగా ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వాలి. వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చే కాడ కూడా హైడ్రా గురించి మాట్లాడుతున్నాడు, కూల్చివేత గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడ మైకు దొరికినా ఈ మధ్యకాలంలో హైడ్రా గురించి మాట్లాడతాడు, కూల్చివేత గురించి మాట్లాడతాడు. ఇక మనసు మంచిగా లేకుండా మమ్మల్ని కూడా తిడతాడు. ఇదే ఆయన పని తప్ప ఇంకుంటున్నాము. సో ఇప్పుడు మీరు చెప్తోంది అక్కడ 60 ఏళ్ళు 70 ఏళ్ల కింద ఇల్లు కట్టుకున్నారు కాబట్టి వాళ్ళని కన్సిడర్ చేయాలి, వాళ్ళు ద్రోహులు కాదు బాధితులుగా చూస్తున్నప్పుడు ఇప్పుడు మనం భవిష్యత్తు గురించి ఆలోచించాలంటే చెరువులు మన పర్యావరణం గురించి ఆలోచించాలా, లేకుంటే చెరువులను ఎట్లా రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలని చూడాలా, అక్కడ బాధ్యులు ఎవరు వాళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం ఉందా, దేన్ని మీరు బ్యాలెన్స్ చేయాలని అనుకుంటున్నారు? శిక్షించాల్సింది మొట్టమొదలు పట్టాలు ఇచ్చిన ముఖ్యమంత్రిని శిక్షించాలి, ప్రభుత్వ పెద్దల్ని శిక్షించాలి, పర్మిషన్ ఇచ్చిన అధికారులను శిక్షించాలి. అది ఎవరి తరం కాదు, పక్క పెట్టిగా. కానీ నేనేమంటున్నా అంటే నేను ఇప్పటికే చెప్పిన బతుకమ్మకుంటా ఎవడు మాయం చేసిండు, మాసప్ ట్యాంక్ చెరువును ఎవరు మాయం చేసిండ్రు, ఇవాళ కృష్ణకాంత్ వెలిసిన పార్క్ కింద ఉన్న యూసుఫ్గూడ చెరువు ఎవరు మాయం చేసిండ్రు, ఇవన్నీ దాని జోలికి పోతున్నాను. నేనేమంటున్నా అంటే ఇవాళ చాలా సంవత్సరాల తర్వాత ఏ చెరువులు అయితే మిగిలినాయో ఆ చెరువులన్నీ కూడా ఒక కట్టనే ఉంటుంది. జనరల్గా చెరువుకు కట్ట ఉంటుంది, చుట్టూ బండి పోసిండమ్మా. ఇప్పుడు మునుపట్లకి లేదు, ఇప్పుడు చుట్టూ బండి వేసిండు. బండి వేసి దానికి ఫెన్సింగ్ కూడా చేసిండు, లింక్ జాలతో ఫెన్సింగ్ కూడా చాలా చెరువులు చేసిండు. నేనేమంటున్నా అంటే ఆ చెరువులు ఏవైతున్నాయో నిజంగానే నీకు విదేశీ పక్షులు రావాలి, కిలకిల రావాలి, వినాలి, బ్రహ్మాండమైన పూల వనాల లెక్క ఉండాలి, మా పోరగాళ్ళు పోయి మళ్ళీ ఈత కొట్టుకోవాలి, మా పిల్లగాళ్ళు పోయి చేపలు పట్టుకోవాలి, భూగర్భ జలాలు గొప్పగా ఉండాలి, ఇవన్నీ కావాలంటే మొట్టమొదటి నువ్వు చేయాల్సిన పని అంటే ఇవన్నీ మొత్తం డ్రైనేజీ కంపు వాసనతో ఇవాళ ప్రజల ఆరోగ్యానికి ముంపుగా పరిణిస్తుంది. దాన్ని ఎట్లా క్లీన్ చేస్తావు చూడు. నేను అడుగుతున్నా, ఏ చెరువు కన్నా పోదాం మనం. నీ హుస్సేన్ సాగర్ చెరువుకి రాకుండా నువ్వు రా అలవాల్ చెరువు పోదాం, ఇవాళ బోయినపల్లి చెరువు పోదాం, నా సూరారం చెరువు పోదాం, నువ్వు ఎక్కడికైనా రా, నువ్వు సెఫిలిగూడ చెరువు పోదాం, ఎక్కడికైనా రా. ఎక్కడన్నా ఒక చెరువులో చేపలు పెంచుకునే వాతావరణం ఉందా? ఎక్కడన్నా ఒక చెరువులో ఈత కొట్టే వాతావరణం ఉందా? చేతులు పెడితే తిమ్మతిమ్మ అంటాయమ్మా చేతులు పెడితే. మరి వాటిని ఫస్ట్ ఏం చేయాలంటే ఈ మురికినంతా కూడా అందుకు రాకుండా చేసి మొట్టమొదలు వర్షం నీళ్ళతో నింపేటువంటి ప్రొవిజన్ పెట్టు. దానికి ఎన్ని వేల కోట్లు అయితే నాకు తెలియదు. పెట్టిన తర్వాత ఇంకా బ్రహ్మాండం ఇంకొంచెం నీళ్ళు ఎక్కువ స్టోర్ చేసుకోవాలి పెట్టు. ఇంకొక దానంతా మొత్తం పూడికతో నిండిపోయినాయి, అవి తపాల లెక్క మారిపోయినాయి. చెరువు అంటే ఎట్లుంటుందో మీకు తపాల లెక్క మారిపోయినాయి. ఇవాళ 5 ఫీట్ల లోతుంది అనుకోండి, దాన్ని 15 ఫీట్ల కొట్టరాదు, 5 ఫీట్లు ఉంటే 20 ఫీట్ల కొట్టరాదు. బ్రహ్మాండంగా చెయ్యి, నిల్వ ఉంచుకో. నీళ్ళు భూగర్భ జలాలు మంచి బ్రహ్మాండంగా ఉంటాయి, విదేశీ పక్షులు వస్తాయి, పర్యావరణవేత్తలంతా కూడా సంతోషపడతారు.
గా పని ముందు చేయరాదు. రెండో పని, ఇవాళ మూసీ గురించి మాట్లాడుతున్నారు మీరు. మూసీ నది ఇలా నల్లగొండ జిల్లా ప్రజానికానికి 2 రకాల బాధలమ్మ. ఒక బాధనేమో ఫ్లోరైడ్ బాధ, రెండో బాధనేమో దీని పరివాహక అప్ టు సూర్యాపేట దాకా. సూర్యాపేట అయితే తాగే నీళ్ళకనే వాడతారు వీటిని, పొలాల్లో కూడా కలిసి. ఇంత దుర్గంధపూరితమైన ఈ జలాలని మీరు దాన్ని ఫస్ట్ అయితే ఈ విషతుల్యం లేకుండా అయితే చేయరాదు. రసాయనాలు రాకుండా డ్రైనేజీ రాకుండా, లేదా డ్రైనేజ్ ఇచ్చిపెట్టినప్పటికి కూడా దానికి ఇప్పుడు ఎస్టీపీ ప్లాంట్ పెట్టి ఏదైతే మేము ఒక్కొక్క దగ్గర బాటిల్ మీద రాసి ఉంటాయి, మా వాటర్ మీద కొన్ని వాటర్ బాటిల్ మీద ఏం రాసి ఉంటాయి, మేము డ్రైన్ వాటర్ నుంచి ఈ వాటర్ తెచ్చినామంటారు. అంటే గంత టెక్నాలజీ ఉన్నట్లు లెక్క. ప్యూరిఫై చేసి తీసుకొచ్చినవి తాగొచ్చు. మరి గంతగా బాటిల్ మీద మేము డ్రైన్ నుంచి వెళ్ళి తీసుకొచ్చిన వాటర్ అని చెప్తున్నప్పుడు, డ్రైన్ వాటర్ అన్నప్పుడు ఇప్పుడు సూర్యాపేట పోయిన తర్వాత తాగే నీళ్ళు లెక్క మారుతున్నాయి, న్యాచురల్గానే మారుతున్నాయి అన్నప్పుడు టెక్నాలజీ అయితే అంత గొప్పగా ఉండుంటాయి కదా. మరి ఆ టెక్నాలజీ తెచ్చి మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏంటంటే ఇది FTL, ఇది బఫర్ జోను, ఇది జోను, ఇవన్నీ పక్కకు పెట్టి ఫస్ట్ మూసీ నది 55 కిలోమీటర్ల పరిధి అయితే ఉందో మీరు అంటున్నారు, ఆ 55 కిలోమీటర్ల పరిధిలో సుక్క విషతుల్యమైన నీరు లేకుండా సాఫ్ చేసే టెక్నాలజీ అని ఉందా? మీరు ప్రపంచవ్యాప్తంగా టెండర్లు పిలవండి, ఆ పని చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, ఆ తదుపరి మీకు ఏం కావాలి? మీకు కావాల్సింది హైదరాబాద్ మునగకుండా ఉండాలి. హైదరాబాద్ ముంపుకు గురి కావడానికి చెరువులు కారణం కాదు, హైదరాబాద్ ముంపుకు గురి అయ్యడానికి కేవలం మూసి మాత్రమే కారణం కాదు. హైదరాబాద్లో ముంపుకు గురి కావడానికి 3 కారణాలు ఉన్నాయండి. ఒకటి, ఏ చెరువు అయితే మత్తడి పడుతుందో ఆ చెరువు మత్తడి నీళ్ళు పోయేటువంటి కాలువలన్నీ కూడా తిన్నగా అయిపోయినాయి. ఒకప్పుడు 50 ఫీట్లు 60 ఫీట్లు ఉండేటువంటి కాలువలు ఏవైతున్నాయో, వాగులు ఏవైతున్నాయో అవి 10 ఫీట్లకు మారిపోయినాయి. ఇప్పుడు నువ్వు ఇల్లు కూల కొట్టి మళ్ళీ నువ్వు వాగులు కొత్తగా వేయలేవు. ఏం చేయాలి నువ్వు? ఆ నీళ్ళని, మత్తడి నీళ్ళని ఇక్కడనే కూడా రోడ్లు ఉంటాయంటే మనకు రోడ్డు ఉంటుంది, ఏదైనా రోడ్డు తీసుకొని 15 ఫీట్లో 20 ఫీట్లో ఇప్పుడు SNDP కింద కొన్ని చేసింది నేను చూసిన. మన గవర్నమెంట్లో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కొన్ని చేసిండ్రు. ఏం చేసిండ్రు? బాజప్తా రోడ్డు కింద డ్రైన్ కట్టి దాని మీద పర్ఫెక్ట్ రోడ్లు కూడా వేసిండ్రు. 100 ఫీట్ల లారీలు పోయినా కూడా కూలిపోయినటువంటి నాళాలు, 100 సంవత్సరాలకు కూడా పోయినటువంటి బ్రహ్మాండమైన నాళాలు నువ్వు కట్టే ప్రయత్నం చేయి. ఫస్ట్ ఈ హైదరాబాద్ మునగకుండా, ఇళ్ళల్లో నీళ్ళు రాకుండా ఉండాలంటే మొట్టమొదటి జరగాల్సింది ఏంటిది? ఇగో ఈ వరద నీళ్ళు ఏవైతున్నాయో, వరద నీళ్ళు అవి ఆగకుండా మీరు డెవలప్ చేయొచ్చు. దానికి ఎక్కడ ఇల్లు కూలగొట్టాల్సిన అక్కర్లేదు, ఎక్కడ గుంటెడ భూమి అక్వైర్ చేయాల్సిన అక్కర్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ మొత్తం డ్రైనేజ్ వాటర్ ఉన్నది. అంటే పొంగుతా అంటే పొలుతాంటాయి. ఈ డ్రైనేజ్ వాటర్ ఎంత వస్తుంది? ఒకప్పుడు మనకు మీరు ఇంతెందుకమ్మా కూకటపల్లి కాలనీ ఉంది, లేకపోతే అంతటా కూడా మీరు మా దగ్గర కాలనీ కానీ అన్ని సింగిల్ ఫ్లోర్ హౌసెస్ ఉండే. ఒకప్పుడు మీరు కూకటపల్లి మొత్తం సింగిల్ ఫ్లోర్ హౌసెస్. ఇవాళ ఒక్కొక్క ఆ సింగిల్ ఫ్లోర్ హౌస్ కింద 6 అంతస్తుల అపార్ట్మెంట్లు వచ్చినాయి, 10 అంతస్తుల అపార్ట్మెంట్లు వచ్చినాయి. ఆనాడు నివసించే ప్రజలు 2000 జనాభా ఉంటే ఇలా 20,000 జనాభా, 2 లక్షల జనాభా కూడా పెరిగిపోయింది, మీకు తెలుసు. నేనేమన్నా ఆనాటి ఇంకా డ్రైనేజీ లైన్లు, ఆనాటి డయా పైపులు కాకుండా ఇప్పుడు ఎంత జనాభా ఉంది దానికి అనుగుణంగా మీరు కొంచెం డ్రైనేజ్ పైపులు వేసే ప్రయత్నం చేయండి. ఎందుకు వేస్తలేదు మీరు చెప్పండి. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే ఇవాళ మూసీ నది కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా డ్రైనేజీ వాటర్ రాకుండా, విషతుల్యాలు ఉండకుండా మంచినీళ్ళ కాలువలుగా బాగా మార్చిన తర్వాత 1,50,000 క్యూసెక్ల నీళ్లు పోతాయని మీరు అంటున్నారు. ఈ 1,50,000 క్యూసెక్ల నీళ్లను క్యారీ చేసే కెపాసిటీ ఉన్న మూసీ కావాలి. అది ఎంత విడ్త్ ఉండాలి, ఎంత డెప్త్ ఉండాలి, దానికి మంచిగా సిమెంట్ వాల్స్ ఎట్లా కట్టాలి ప్లాన్ చేయండి. గప్పుడు ఈ 1,50,000 క్యూసెక్ల నీళ్ళు పోవడానికి ఈ వాగు సరిపోయినప్పుడు అక్వైరీ చేద్దాం. వాళ్ళ బిల్డింగ్ ₹1,00,00,000 ₹2,00,00,000 వాళ్ళకి మాట్లాడు. వాళ్ళకు పక్కకి ఎక్కడైనా మీరు కట్టిపిస్తారా, లేకపోతే ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్లో కట్టిపిస్తారా, వాళ్ళకి ₹10 కంపెన్సేషన్ ఇస్తారా? చెయ్యి, ఎవడొద్దంటాడు మీరు. కానీ ఈ ప్రైమరీని ఇవన్నీ ఏం చేయకుండా, నువ్వు DPRA లేకుండా, టెండర్లే లేకుండా, పైసలు ఏందో తెలియకుండా నువ్వు ఫస్ట్ కూలగొట్టే ప్రోగ్రామ్ పెడితే ఎట్లా అంటే లెక్క? ఇవన్నీ చేసుకుంటూ ఏది ముందు చేయాలో అది ముందు చేస్తలేడు, ఏది చివరికి చేయాలి. ఇవన్నీ ఎప్పుడు చేయాలి? చివరికి చేయాలి. గత్యంతరం లేక ప్రజలారా గిది పరిస్థితి. 1,50,000 క్యూసెక్లు నీళ్లు పోవాలంటే దీని బెడ్ విడ్త్ గింత ఉండాలి, దీని డెప్త్ గింత ఉండాలి, అందుకనే మాకు గింత కావాలి పెట్టు. ఇప్పుడు ఎంత ఇస్తలేరమ్మా. ఇవాళ రేపు మీకు రింగ్ రోడ్ వేసిండు రాజశేఖర్ గారు అప్పుడు. ఇప్పుడు నాది స్వయంగా 9 ఎకరాల 17 గుంటలు పోయింది, 9 ఎకరాల పైన పోయింది. మాకు అక్కడ ఎకరం ఆనాడు 2 కోట్ల 3 కోట్లకి ఎకరం ఉండే, ఇప్పుడు 12 కోట్లకి ఎకరం అయింది. మాకు ఇచ్చిన డబ్బు ఎంత? 8 లక్షల రూపాయలు ఇచ్చిండు. ఇవాళ అక్వైరీ చేస్తే కూడా నువ్వు ఇచ్చేది పెద్ద ఎక్కువ తక్కువ ఏమి ఇవ్వవు, కానీ ఇండ్లకు సంబంధించి, ప్లాట్లకు సంబంధించి బాధ్యత పక్కా ఇవ్వాలి.
ఇవ్వకుండా నడవదు. ఇవాళ నల్లగొండ జిల్లా రైతులు తీసుకొచ్చిండు, మా మీద ఉసుకొల్పై ఈటల రాజేంద్ర గారు మొత్తం నల్లగొండ ఖరాబ్ అవుతుంది కూడా చూస్తూ ఊరుకుంటుండని చెప్పి నా మీద రెచ్చగొట్టు. నేను నల్లగొండ వ్యతిరేకం, నేను అంటున్నా. ఇవాళ నల్లగొండ ఒకటి కాదు, ఇక్కడ మొదలు పెడితే నల్లగొండ సూర్యాపేట దాకా ఏ చెరువులు అయితే ఈ మూసి నీళ్ళతో నింపుతుండ్రో ఆ చెరువులన్నీ కూడా ఇవాళ చేపలు లేకుండా పోయినాయి. మొత్తం మత్స్యకారులంతా కూడా ఉపాధి లేకుండా పోయినరు. చివరికి మూసి మాత్రం బ్రహ్మాండంగా ఉన్నది. ఒక మూసి కింద ఒక మూసి ప్రాజెక్ట్ ఉంటుంది, అది మాత్రం అక్కడ పోయారు. కొంచెం నీళ్లు ఈ మంచిగా అయినాయి, అక్కడ మంచిగా. నేను అందుకని అంటున్నా, రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు వాళ్ళ మీద దాడి, వీళ్ళ మీద దాడి. వారు ముఖ్యమంత్రి అయినారు. ముఖ్యమంత్రి రాకముందు నువ్వు ఏ అబద్ధం మాట్లాడినా నడిచింది కదా, ప్రతిపక్షాలు ఉన్నావు కాబట్టి అది నడిచింది. ఇప్పుడు ముఖ్యమంత్రి కదా, నువ్వు అబద్ధాలు ఆడడానికి వీల్లేదు. నువ్వు చెప్తే ఒక వేదం లాగా ఉండాలి, ఒక జీవో లాగా ఉండాలి, అది సత్య పలుకులాగా ఉండాలి తప్ప ఇక నీవే అబద్ధాలు ఆడే పరిస్థితి చేస్తే ఇంకెవడు కాపాడేది వ్యవస్థని చెప్పండి. అందుకనే మమ్మల్ని రాక్షసులు అనే కంటే, మమ్మల్ని కాలకూట విషం జిమ్మే వాళ్ళు అనే కంటే, ప్రగతి విరోధులు అనే కంటే మీరు చేయాల్సిన పని సవ్యంగా చేస్తే ఎవడు మాట్లాడి నీకే మంచి పేరు వస్తుంది. నువ్వు ఏ హామీలు అయితే ఇచ్చొచ్చినావో ఈ 5 ఏళ్లలో అన్ని హామీలు అమలు కావాలని చెప్పి కోరుకుంటాను తప్ప నువ్వే దిగిపోవాలని చెప్పి ఎవరు కోరుకోవట్లేదు. నీ మీద ఎవరికి జలసి లేదు, నీ మీద ఈర్ష్య ఎవరికి లేదు, గుర్తుపెట్టుకోండి. మీరు దీపావళిని కూడా ఎవరు కోరుకుంటారు, నీకు నువ్వు ఊహించుకుంటే నేను చెప్పలేను. మీ పార్టీలో ఎవరైనా కుట్రలు చేస్తే మేము చెప్పలేము, కానీ మాకు మాత్రం అట్లాంటిది అలవాట్లేదు. ఎందుకని చాలా రోజుల తర్వాత దిగిపోవడం, కూల్ చేయడం ఈ మాట అనేది వస్తుంది ఈ మధ్య కాలంలో, మళ్ళీ ఎందుకు వినిపిస్తుంది ఇది? ఎవరు అంటలేము, మేము అంటలేమండి, మేము అంటే వాళ్ళు అంటారు. నేను ఎప్పుడు అన్నానండి, ఒక ప్రజలు ఆత్మను ఆవిష్కరించి ఓట్లేసి ఒక ప్రభుత్వాన్ని గెలిపించిన తర్వాత ఆ ప్రభుత్వం సవ్యంగా ఉండాలని కోరుకుంటే తప్ప ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కోరిక ఉండదు. రెండో, ఒక పార్టీలో గెలిచినటువంటి నాయకుడు ఒక గుర్తు మీద గెలిచినటువంటి వాడు ఆ పార్టీలో ఉండాలి తప్ప పార్టీలు మారాలని కూడా నేను కోరుకునే దాంట్లో వ్యతిరేకం. మూడవది, ఒక పార్టీలో కొనసాగుతున్నప్పుడు ఏదో స్వార్థం కోసం మనకు వాడు వెళ్ళిపోతే కూడా తప్పు అనిపిస్తుంది. ఇప్పుడు నన్ను ఎల్లగొట్టిండు మెడలు బట్టి. చాలామంది ఇప్పుడు వెళ్ళిపోవడం వేరు, ఎల్లగొట్టడం వేరు. 22 సంవత్సరాల తర్వాత నన్ను ఎల్లగొడితే నేను బయటకు వచ్చి నన్ను అక్కడ చేసుకున్న పార్టీ బీజేపీ కూడా పోయినా నేను. ఇక దాని తర్వాత కూడా చాలాసార్లు మాట్లాడిండు, కాంగ్రెస్ పోతారు కావచ్చు, ఇట్లా కొత్త పార్టీ పెట్టుకోవడం వేరు. కానీ బట్టలు మార్చినంత తేలిక కాదు పార్టీలు మార్చడం అని చెప్పిన. ఇక అంతకంటే ఎక్కువ ఏం చెప్తామండి. అందుకని మేము కొన్నిటికి కట్టుబడి ఉన్నాం. మేము సమాజంలో అందరూ ఉండాలండి, సమాజంలో అన్ని రకాల మనుషులు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అట్లా అప్పుడే ఇప్పుడు నువ్వు ఏది చేసినా కూడా పట్టించుకోలేదు అంటే, ఇప్పుడు ఆయన కొట్లాడలేదా? ఇప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండే, ఆయన కొట్లాడలేదా? నేను నిజంగా ఒక మాట అంటున్నా, కేసీఆర్ గారు ఆనాడు తప్పులు చేసినాడు, ఈయన మాట్లాడిన ఏ మాటలు అయితే ఉన్నాయో అవన్నీ మళ్ళీ వినమంటున్నాను నేను. ఇళ్ళ కూల్చివేతల మీద ఇంతెందుకు, ఇప్పుడు అయ్యప్ప సొసైటీలో కేసీఆర్ గారు కూల్చివేస్తున్నప్పుడు ఈయన మాట్లాడిన ఉపన్యాసం వినమని చెప్పండి. నేనేమంటలేను, అన్నీ వారు మాట్లాడి. నేను అంటున్నా, అధికారం లేనాడు మాట్లాడిన మాటలు అధికారం వచ్చిన తర్వాత తప్పైతాయా మరి? అంటే ఎన్ని అడ్డదారులైనా తొక్కి అబద్ధాలైనా ఆడి అధికారమే ఎజెండాగా నువ్వు బతికితే దానికి ఎవడేం చేయలేడు. ఇక మీ నైజం అది ఉన్నట్టుంది. మీరు అమెరికాలో పోయి మాట్లాడింది కూడా అదే. ప్రజలు మోసం చేయాలని కోరుకుంటారట, ప్రజలే మోసం చేయాలని కోరుకుంటారట. అబద్ధాలు చెప్పేవాళ్ళని నమ్ముతారట. ఇక దానికంటే ఇంకేం చెప్తాం, అబద్ధాలు నమ్ముతారు ప్రజలు అన్నప్పుడు దానికి ఆన్సర్ లేదు. సో ఇప్పుడు అబద్ధాలు చెప్పడాన్ని నమ్మడం, లేకుంటే హామీలు, వీటికి సంబంధించి చూస్తే లేటెస్ట్గా వచ్చినటువంటి హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ రిజల్ట్స్ని ఎట్లా చూస్తున్నారు మీరు? డెఫినెట్గా ఇప్పుడు ఒకటండి, కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యకాలంలో ఒక ప్రచారం ఎత్తుకుంటుంది, అయిపోయింది బీజేపీ పోతుంది అని చెప్పి వాళ్ళు అనుకుంటారు, ప్రజలు అనుకోవాలి. అది ఇప్పుడు హర్యానాలో అనేక రకాల ఈక్వేషన్స్ ఉంటాయి కదా. 10 ఏళ్ళు పరిపాలన చేసింది, ఢిల్లీని ఆనుకొని ఉంటుంది. ఇలా హిమాచల్ ప్రదేశ్ జీతాలు లేని పరిస్థితికి వచ్చింది. ఎవరున్నారు అక్కడ? కాంగ్రెస్ ప్రభుత్వం. కర్ణాటక ఎన్ని గ్యారెంటీలు ఇచ్చిండ్రు, ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, ఇవాళ ఏం పరిస్థితి వచ్చింది? చివరికి స్వయంగా ముఖ్యమంత్రులే స్కాములలో ముఖ్యమంత్రులే ఎల్లిరుకుండా మీరు చూసిండ్రు. ఇవాళ తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు 9 నెలలు అవుతుంది. ఒక్క రైతు రుణమాఫీ చేయడానికే గిరికీలు కొడుతున్నారని ఇలా అర్థమైపోతుంది. అందుకని నాకు తెలిసి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అలవి కాని హామీలు ఇచ్చి కొన్ని అబద్ధపు ప్రచారాల పునాదుల మీద ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తుంది. అక్కడక్కడ సక్సెస్ కూడా అవుతుంది. జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రజలు భావించే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇలా హర్యానాలో ఫలితం వచ్చింది. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇప్పుడు మాకు ఉన్నది, మాకు గొప్ప శక్తి వచ్చినట్టే. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏ భావన ఉంటుంది, ఏ ఫిలాసఫీ ఉంటుంది, అదంతా నేను చెప్పాల్సి అక్కర్లేదు. అక్కడ ఎవరు ఉంటారు, ఏం చేస్తారని నేను చెప్పాల్సి అక్కర్లేదు. అయినా బ్రహ్మాండంగా వచ్చింది. 29 సీట్లు ఏమో వచ్చి 30 దాకా వస్తున్నట్టు. 90లో 30 అంటే భారతీయ జనతా పార్టీ గొప్పగా విజయం సాధించినట్టు లెక్క.
కశ్మీర్లో ఏముంటుందో మీకు తెలుసు. ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. ఒకనాడు భారత్లో భాగం కాదన్న ప్రాంతం, భారత జెండాను అవమానించిన ప్రాంతం, మేము సపరేట్ దేశంగా ఉంటామనే ప్రాంతం, 370 ఆర్టికల్తో వాళ్ళు కాలం గడిపిన ప్రాంతం నుంచి 370 ఆర్టికల్ ఎత్తేసి ఇలా ఓట్లల్లో పాల్గొనేటువంటి స్థాయికి వచ్చింది. ఒకప్పుడు మీకు తెలుసు 5% ఓట్లు 10% ఓట్లే పోలైన స్థాయి నుంచి ఇలా 50% ఓట్ల పోలైన స్థాయికి వచ్చింది కదా. అంటే భారత ప్రజాస్వామ్య ప్రక్రియలో ఆ ప్రజలంతా భాగమైనరు. అదే విజయం భారతీయ జనతా పార్టీకి. భారతీయ జనతా పార్టీకి విజయం గవర్నమెంట్ ఏర్పాటు చేయడం విజయం కాదు. భారతీయ జనతా పార్టీ విజయం అక్కడ 370 ఆర్టికల్ రద్దు కాబడ్డది. ఒకే దేశం ఒకే చట్టం అమలు కాబడ్డది. నెంబర్ 1. నెంబర్ 2, జమ్మూ అండ్ కాశ్మీర్ ఎన్నటికీ భారత్లో భాగమైనటువంటిది బట్టబయలైంది. ఎవడు కూడా కన్నెత్తి చూడడానికి వీల్లేదు నా కొడుకు అని ఒక హెచ్చరిక పంపించింది. జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలు ఎన్నడూ ఓట్లలో భారత ప్రజాస్వామ్యాన్ని లెక్క చేయలేదు, భారత ఎన్నికల ప్రక్రియను లెక్క చేయలేదు, వాళ్ళు ఓట్లలో పాల్గొనలేదు. ఇలా ఓట్లలో పాల్గొనే ఒక విజయంగా భావిస్తాను. 4వ విజయం ఇలా 30 సీట్లు, దాదాపు 29-30 సీట్లు రావడం అనేది గొప్ప విజయంగా మేము భావిస్తాం. కాకుంటే నేషనల్ కాన్ఫరెన్స్ అక్కడ గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తారు. అంటే వాళ్ళు అంతకుముందు ఎప్పుడు వాళ్ళే కదా, ఎప్పుడు వాళ్ళే కదా. ఇప్పుడు నేను చెప్తున్నా ఒకప్పటికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చింది చూడండి. అయితే ఇప్పుడు మీరు రైతుల గురించి చెప్పినప్పుడు వెరీ రీసెంట్గా బీజేపీ ఎల్పీ రైతు దీక్ష చేసింది. అక్కడ యూనిటీ అనేది కనిపించలేదు. బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ అక్కడ పార్టిసిపేట్ చేయలేదు, ఇంక్లూడింగ్ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి. దీంతో పాటుగా ఇంకో మాట వినిపిస్తోంది, 8 మంది బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, స్పెషల్ గ్రాంట్స్ అనేవి ఉన్నాయి, వీటితో పాటుగా లేటెస్ట్గా వచ్చినటువంటి వరదలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 1000 కోట్లు ఇస్తే మన దగ్గర 440 కోట్లు మాత్రమే ఇచ్చారు, సగం కూడా రాలేదు అనేటువంటి మాటలు. యూనిటీగా మీరు ఫైట్ చేయట్లేదు. తప్పమ్మా అదంతా. మేము వచ్చి 4 నెలలు అవుతుంది. మేము ఆల్రెడీ ప్రధానమంత్రి గారిని ఒకసారి కలిసినాం. కలిసి 35% ఓట్లు సాధించిన పార్టీ మన మీద అపారమైన విశ్వాసాన్ని ప్రకటించినటువంటి రాష్ట్రానికి తప్పకుండా అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పినాం. ఇప్పుడే కదా వచ్చింది, వీళ్ళు పోవాలి, వీళ్ళు అన్నీ ఇవ్విచ్చినా కూడా కేంద్రం డైరెక్ట్గా నేరుగా ఇన్ని డబ్బులని ఇవ్వదు. సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి, వాటిల్లో కొన్ని డబ్బులు వస్తాయి. నేషనల్ హైవేస్ ఉంటాయి, రైల్వేస్ ఉంటాయి, కొన్ని కేంద్రమే చేసేట్టు ఉంటాయి, కొంత ఎక్కువ కేటాయింపులు ఉంటాయి. ఇప్పుడు 33,000 కోట్లతోటి ఈ రైల్వే ప్రాజెక్టులు అమలు కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయలతోటి నేషనల్ హైవేస్ నడుస్తూ ఉన్నాయి. ఇంకా దాని గురించి ప్రోగ్రెస్ ఉంది. డెఫినెట్గా ఇక్కడ గతంతో పోలిస్తే మీరు ఎక్కడ తెలంగాణ వ్యాప్తం చూడండి, ఇవాళ నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ ఒకప్పుడు తెలంగాణ రాకముందు 2,500 కిలోమీటర్లు, ఇవాళ 5,000 కిలోమీటర్లు అయినట్టున్నది నాకు తెలిసి. ఎప్పుడో 2,500 కిలోమీటర్లు అప్ టు 2014 వరకు ఉంటే, 55-60 సంవత్సరాలు ఉంటే, ఇవాళ 10 ఏళ్లలో ఇవాళ 2,500 కాదు 5,000 కిలోమీటర్లు వచ్చినట్టున్నది నాకు తెలిసి. మీరు నల్లగొండకు పోతే, మీరు ఖమ్మం పోతారు అనుకోండి, నగరకాల నుంచి ఒక రోడ్డు పోతుంది, దాని ముందరికెళ్ళి ఒక రోడ్డు పోతుంది, ఒక ఖమ్మంకి 2 నేషనల్ హైవేస్ ఉన్నాయమ్మా లింకు. ఇలా ఎక్కడైనా చూడండి మీరు ఎంత నేషనల్ హైవేస్. అందుకని ఇవాళ ఈ గవర్నమెంట్ మమ్మల్ని నిందించేది పక్కకు పెట్టి మీకు ఏం అవసరాలు లేవో ప్రభుత్వానికి నివేదిస్తే తప్పకుండా మేము ఉన్నదే రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం తప్ప మేము ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మాకు డబ్బులు రావని చెప్పేంత ఉంటామండి. మేము కలిసామండి ప్రధానమంత్రి గారు, కలిసి 2 మాటలు చెప్పాం. తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టండి అభివృద్ధి విషయంలో అని అడిగినాం. మేము డెఫినెట్గా పెడతా అని చెప్పి. బడ్జెట్ కేటాయింపులు లేవు అనే ఏం కేటాయింపులు నీకు అందుకనే అన్నాం. బడ్జెట్ కేటాయింపులు తెలంగాణకి ఇంత, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ఇట్లా ఉండదమ్మా. జనరల్గా వాళ్ళ డిపార్ట్మెంట్ల వారిగా డబ్బులు ఉంటాయి, డిపార్ట్మెంట్ల వారిగా ఉంటాయి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, నేను ఆర్థిక మంత్రిగా పనిచేసాను కదా. FRBM రుణమే అది, ఎవరిచ్చేది ఏం లేదు. రుణం మనకు ఉన్నటువంటి రుణ పరిమితిని బట్టి జిఎస్డిపి ఎంత ఉంటుందో దాంట్లో మనకు 25% లోన్ తీసుకోవచ్చు. 20% జిఎస్డిపిలో 25% వరకు లోన్ ఉంటుంది. ఇప్పటికే 37% తీసుకున్నామమ్మా, 37% తీసుకున్నాం. FRBM రుణాలు కావచ్చు, గ్యారెంటీ రుణాలు కడితే 37% రుణం తీసుకున్నాం ఇప్పటికే. వీళ్ళు చెప్తున్నారు కదా 7 లక్షల కోట్లు అంటున్నారు కదా. 7 లక్షల కోట్లు నాకు తెలిసి జిఎస్డిపి ఇప్పుడు ఇంకా పెరిగినట్టున్నది. 14 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు, మరి 16 లక్షల కోట్లు నాకు లేటెస్ట్గా తెలియదు. కానీ ఇప్పుడు నేను అప్పటికే 37% ఉండే, ఇవాళ జిఎస్డిపిలో వీళ్ళు చెప్పే 7 లక్షల కోట్ల అప్పు నిజమైతే దాదాపు నాకు తెలిసి 50% జిఎస్డిపి రుణం పొందినట్లు లెక్క. ఇంకెక్కడ వస్తుంది? 25% దాని దొడ్డిదారిన, దొంగదారిన వాటర్ కార్పొరేషన్ పెట్టి, డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ పెట్టి ఎత్తుకున్నాం. ఇంకెక్కడ ఆపింది చెప్పండి? నెంబర్ 1. నెంబర్ 2, మనకు ట్యాక్స్ డెవల్యూషన్ ఉంటుంది, అది నీ చేతులు ఉండదు.
15th ఫైనాన్స్ కమిషన్ నిర్ణయిస్తుంది ఏ రాష్ట్రానికి ఎంత రావాలి, ఎంత పర్సెంటేజ్ రావాలి. దాని ప్రకారంగా నాకు తెలిసి ఇప్పుడు 2% తగినట్టుంది. ఒకప్పుడు నేను కొత్తగా ఆర్థిక మంత్రి అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంటెస్ట్లో 2.9 దాకా వచ్చింది. అంటే మొత్తం ట్యాక్సేషన్లో మన షేర్ 2.93 ఉండే. ఇవాళ నాకు తెలిసి 2% వచ్చింది. ఎందుకంటే మనం అన్నింటిలో చాలా గొప్పగా అభివృద్ధి చెందినామని చెప్పి న్యూయార్క్ లాంటి హైటెక్ సిటీ కనబడుతుంది కాబట్టి మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉందని, లిటరసీ ఎక్కువ ఉందని చెప్పి ఇట్లా రకరకాల ఇండికేటర్స్ మనకు అదైనాయి కాబట్టి మనకి ట్యాక్స్ డెవల్యూషన్ 2% వస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఎవరున్నా కూడా, రేపు తెలంగాణ నుంచి వెళ్ళి ప్రధానమంత్రి అయినా కూడా 15th ఫైనాన్స్ కమిషన్ నిర్ణయించిన ప్రకారంగానే ట్యాక్స్ డెవల్యూషన్ వస్తుంది తప్ప దానికన్నా భిన్నంగా రాదు. అవగాహన ఉండాలి. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ అని ఉంటాయి. ఇప్పుడు NRHM, ఉపాధి హామీ పథకం, లేకపోతే ప్రధానమంత్రి సడక్ యోజన, సెంట్రల్ రోడ్ ఫండ్, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళది 60, మనది 40. ఒక్క ఉపాధి హామీలో మాత్రం వాళ్ళది 90% అయితే మనకు 10% ఉంటుంది. ఇట్లా వాళ్ళు ఖర్చు పెడతామని డబ్బులు వస్తూనే ఉంటాయి. పోయిన సంవత్సరం ఖర్చు పెట్టిన దాని మీద ఆధారపడి మళ్ళీ ఈ సంవత్సరం ఇండికేట్ చేస్తే తప్ప ఆ అడ్డగోలుకి ఇచ్చే పరిస్థితి లేదు. నువ్వు అసలు ఇక్కడ ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే మనం ఇవ్వాల్సిన 40% డబ్బులు సకాలంలో ఇవ్వకపోవడం వల్ల, వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఇలా డెవలప్మెంట్ లేదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలే ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోవడం వల్ల నెక్స్ట్ టైం వచ్చేదానికి కూడా విఘాతం ఏర్పడుతుంది. మీకు దానివల్ల కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలకు ఇచ్చే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో నేరుగా గ్రామ పంచాయతీలకు వేసింది. గ్రామ పంచాయతీలకు వేసినప్పుడు కూడా వాళ్ళు ఖర్చు పెట్టకుండా వీళ్ళు ఏం చేసిండ్రు, కలెక్టర్ని పెట్టి లాక్ చేసి పడేసిండ్రు. లాక్ చేసి కరెంట్ బిల్లు కట్టిపించిండ్రు, జీతాలు ఇప్పించిండ్రు. వీళ్ళు ఏదో గొప్ప చెప్పుండ్రు. ఏ కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇస్తే మళ్ళీ వీళ్ళు రూపాయి జమ చేయను, వీళ్ళ రూపాయి జమ చేయకుండా ఆ వచ్చిన రూపాయిని కూడా కరెంటు బిల్లు కట్ చేసి ఇచ్చిండండి. 3 ఏళ్ళుగా ఇలా గ్రామ పంచాయతీ నిధులు లేవు. అందుకనే మనం అంత ఈజీ కాదు. మనం ఇలా వీళ్ళు చెప్తున్నది ఎక్కడ కూడా ఇప్పుడు ఈ ఆపద వచ్చింది, కొంత ఇచ్చిండ్రు డబ్బు, కొంత నష్టం వచ్చిందని ఇచ్చిండ్రు. అట్లనే రాబోయే కాలంలో నిజంగా స్పెసిఫిక్గా ఉంటే మొన్న అమృత్ నగరాల కింద ఇచ్చిండ్రు డబ్బులు. అమృత్ స్కీమ్ కి సంబంధించి స్కామ్ జరిగింది అనే మాటతో పాటుగా స్కామ్ గురించి అక్కడ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఒకటే అయ్యాయి, మేము ఎన్ని ఆధారాలు చూపించినా ఎందుకు స్పందించట్లేదు అనేది బీఆర్ఎస్ చెప్తాం. మేము ఇలా నగరాల అభివృద్ధి చెందాలని చెప్పి అమృత్ నగరాల కింద, స్మార్ట్ సిటీస్ కింద డబ్బులు ఇస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి. ఇప్పుడే మేము టక్కన స్కామ్ జరిగినటువంటి టెండర్లు అయినాయి. టెండర్ల బాగా చెప్తా వాళ్ళు రింగ్ అయిపోయి ఎవరికి ఇచ్చుకోవాలో వాళ్ళకి ఇచ్చుకున్నారు. జనరల్గా ఓపెన్ టెండర్లు పెడితే పారదర్శకంగా ఉంటే 10% లెస్సో 15% లెస్సో ఇట్లాంటివి వస్తాయి. వీళ్ళు ఏం చేస్తారు, పెద్దోళ్ళని పిలుచుకుంటారు, ఎక్కడో కూర్చొని 0.25 ఎక్సెస్, లేకపోతే ఇంత ఎక్సెస్ అంత ఎక్సెస్ అని చెప్పి ఏదో వేసుకుంటారు. ₹1 నష్టం జరగదు ఇస్తారు. ఇంకా పని జరిగితే కదా తెలిసింది. ఆ పని ఏమవుతుంది, ఎట్లా క్వాలిటీ అవుతుంది, అది అనదర్ సబ్జెక్ట్. కానీ ఇచ్చింది అంటున్నాను. అట్టిగా సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం నిందించడం మానుకోవాలి. ఇస్తే ఇచ్చినని చెప్పాలి. లేకపోతే ఇవి ఎవరి డబ్బులండి, ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్పిన డబ్బైనా, మోడీ గారు చెప్పిన డబ్బైనా, లేకపోతే మున్సిపాలిటీ వచ్చే డబ్బైనా, ఇవన్నీ ప్రజలు పన్నులు కడితే. ఒక కారు కొంటే నువ్వు ఎంత డబ్బు కడతావు, ఒక ఇల్లు కట్టుకుంటే ఎంత డబ్బు కడతావు, నువ్వు ఒక సారీ సీసా కొంటే ఎంత డబ్బు కడతావు, నువ్వు ఒక సారీ కొంటే ఎంత డబ్బు కడతావు, అన్నీ పన్నులు కడితేనే కదా. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా, ఏ పార్టీ అయినా వాళ్ళ సొంత జేబులకి వెళ్ళి తెచ్చారని వాళ్ళే అంటారు కదా. రేవంత్ రెడ్డి గారు చెప్పండి, నేను ఒక ₹5 బిల్లు నేను ఆ జేబులకి ఖర్చు పెట్టండి, ప్రజలకు కట్టిన పనులకే మేము ఖర్చు పెడతామని ఆయనే చెప్పబట్టి, దానికి ఎవరైనా డబ్బులే కదా. దేశం ఖర్చు పెట్టినా, రాష్ట్రానికి ఖర్చు పెట్టినా, ఇక్కడ GHMC ఖర్చు పెట్టినా ప్రజల డబ్బులే కాబట్టి 100% అక్కడ పారదర్శకంగా ఉంటుంది తప్ప వీళ్ళు చెప్పినట్టుగా 50,000 కోట్లు తెలంగాణకు ఇయ్యరు, సాధ్యం కాదు. ఇప్పుడు వెరీ హాట్ టాపిక్ ఎన్కన్వెన్షన్కి సంబంధించి, ఆ కూల్చివేతకు సంబంధించి డిఫరెంట్ వెర్షన్స్ అనేది వినిపిస్తున్నాయి. ఫస్ట్ బీఆర్ఎస్ వెళ్ళింది, కూల్చకుండా వెనక్కి వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్ళింది, కూల్చేసింది అన్న తర్వాత కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్రమైనటువంటి దుమారం. ఆ తర్వాత వచ్చినటువంటి ఎక్స్టెన్షన్, బీసీ మహిళ మాట్లాడుతోంది, ఆమె మీద ఇంతలా అటాక్ చేయకండి అనేది. ఈ ఎంటైర్ ఎపిసోడ్ని మీరు ఎట్లా చూస్తున్నారు అసలు? అంటే ఎన్కన్వెన్షన్ కూలగొట్టడానికి నేను వ్యతిరేకిస్తలేను, కానీ దాని లీగల్ ప్రొసీజర్ పాటించకుండా అత్యంత దుర్మార్గం కూల్చివేసేదాన్ని వ్యతిరేకిస్తున్నాను నేను. వాళ్ళు డబ్బులున్నంత మాత్రాన, వాళ్ళు పెద్దవాళ్ళు అయినంత మాత్రాన కూలగొట్టాల్సిందని చెప్పి మాట్లాడడం తగదండి. అది వాళ్ళకు టైం ఇచ్చి, ఇవాళ కొన్ని అనేక సామాన్లు ఉంటాయి, ఏసీలు గీసీలు వచ్చిన సామాన్ ఉంటుంది. మీకు తెలిసి ఎన్కన్వెన్షన్లో మనం కూడా పోయిన దావతులకు అనేక మంది ఆయన ఒకడు అంటాడు, ఇన్ని కోట్లు 100 కోట్లు సంపాదించిండు, ఏం సంపాదిస్తారు తర్వాత విషయం. కానీ నీకు కూలగొట్టే ముందు
నోటీసులు ఇచ్చి ఓ లీగల్ ప్రొసీజర్ చేసి కూలగొట్టాల్సి ఉండే నెంబర్ 1. లేదు వాళ్ళకు వాల్యుయబుల్ సామాన్లు ఏవైతే ఉంటే ఆ సామాన్లు తెచ్చుకున్న తర్వాత నువ్వు కూలగొట్టాల్సిందే 2. ఇలా నువ్వు కూలగొట్టినావు. దాంట్లో దాన్ని నమ్ముకొని ఓ 100-200 మంది బతికేది ఉండే. వాళ్ళ గురించి నువ్వు ఆలోచించాలి. నేనేమంటున్నా అంటే నేను ప్రభుత్వానికి ఎవరి మీద ట్యాక్స్ వేసే అధికారం ఉండొచ్చు, ఎవరినైనా జైలు పెట్టే అధికారం ఉండొచ్చు, ఎవరి మీద దౌర్జన్యం చేసే అధికారం ఉండొచ్చు, కానీ దాని పరివస్థానాలు కూడా ఆలోచించేయమని చెప్పి నేను కోరుతున్నాను. నేను అడుగుతున్నా, ఇక మనకి కోర్టు ఎందుకు, ఇక చట్టం ఎందుకు అంటే వాళ్ళకి కోర్టులో స్టే తెచ్చుకుంటున్నారు వీళ్ళు, అందుకనే మీరు కూలగొట్టం అంటారు. అంటే కోర్టులకు అంత అనాలోచితంగా పనిచేస్తాయా? కోర్టులు అంత అనాలోచితంగా పనిచేస్తాయా? కోర్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తాయా? కోర్టులు సామాన్యుల యొక్క హక్కులు కాపాడే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వం తన ధర్మాన్ని, తన కర్తవ్యాన్ని విస్మరించినప్పుడు నిలబెట్టే ప్రయత్నం చేస్తాయి, గుర్తు చేసే ప్రయత్నం చేస్తాయి. అందువల్ల ఇవాళ దాని విషయంలో, కూలగొట్టిన దాని విషయంలో ఆస్తి ఎంత నష్టమైంది, లేకపోతే సక్రమం పక్క పెడితే ఎక్కడ కూడా లీగల్ ప్రొసీజర్ పాటు కాలేదు. దానికి పర్మిషన్ దానికి 2011-18 పనులు కట్టిండ్రు. ఆనాడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎవరు ఉన్నారండి? రోషయ్య గారు ఉంటారు నాకు తెలిసి, లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉంటారు. మరి ఆ ప్రభుత్వాలు ఇచ్చినాయి చెప్పండి. ఆ ప్రభుత్వాలు ఇస్తే ఇలా నాకు ఇంకొక మాట కూడా అంటున్నా, నాకు తెలిసి అది కట్టబడ్డటువంటి జాగా ఎఫ్ఆర్ఎల్లో ఉన్నప్పటికీ, బఫర్ జోన్లో ఉన్నప్పటికీ కూడా పట్టా భూమి ఉంటుంది కావచ్చు. అది పట్టా భూమి ఉంటుంది. అందువల్ల అక్కడ వ్యతిరేకిస్తున్నాను నేను. కొంతమంది నన్ను అంటారు పెద్దల పక్షం ఉంటాను. నేను పెద్దల పక్షం ఎప్పుడు ఉండను. నేను ధర్మం పక్షం ఉంటా, చట్టం పక్షం ఉంటా, పేదోళ్ళ పక్షం ఉంటాను. నేను ఇక ఇంతకు మిక్కిలి నేను ఇంకెవరి పక్షం ఉండను. కొండా సురేఖ వ్యాఖ్యలను ఎట్లా చూస్తున్నాను? అది బ్యాడ్, సాడ్ పార్ట్. సరే, అంతకుముందు వాళ్ళు పెట్టింది అదొక సాడ్ పార్ట్ అయితే, దుర్మార్గం అంటే వీరు ఇంకా దాన్ని మాట్లాడడం అనేది సమాజం యాక్సెప్ట్ చేస్తలేదు. బ్యాడ్ థింగ్. అంటే ఇంత ఉండద్దు. అంటే సమాజం చెడిపోతుంది. పాలకుల మీద ఏ గౌరవం ఉండను. ప్రజలకు ఏమైనా సమస్యలు వస్తే మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్పుకుంటే దానికి ఒక మంచి పరిష్కారం చెప్పేటోళ్ళం మేము. ఏ సమస్య వచ్చినా కూడా సమాజంలో ఇట్లాంటి వ్యాపిస్తున్నప్పుడు దీన్ని ఎట్లా అరికట్టాలనో ప్లాన్ చేసేటోళ్ళం మేము, పొలిటికల్ లీడర్లం. కానీ మేమే ఇట్లా మాట్లాడితే ఇంకేముంటుంది చెప్పండి? బ్యాడ్ థింగ్ కదా. అసలు ఆయన వ్యక్తిగతంగా పక్కకు పెడితే మహిళలకి, అసలు ఆ సినిమా రంగానికి ఎంత ఇన్సల్ట్ చెప్పండి, ఎంత బాధ అనిపిస్తుంది. ఎంత బాధ ఉంటే ఆయన ఇలా కోర్టుకు పోయి 100 కోట్లకు దావేయాలి చెప్పండి? మంచిది కాదు కదా. ఇప్పుడు గుండెలు గాయపరచద్దండి. ఈ రాజకీయపరమైన కక్షలో, ఈ రాజకీయపరమైనటువంటి ఈ కక్ష సాధింపు చర్యల్లో కొన్ని బలి కావద్దు. సో ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, బీజేపీకి అధ్యక్షుడు ఎవరు అవుతారు? ఇప్పటిదాకా ఎలక్షన్స్ తర్వాత మారుతుంది అనేది, ఆ తర్వాత వీళ్ళు పేర్లన్నీ బోల్డ్ అని వినిపించిన తర్వాత ఈటెల రాజేందర్ ఉన్నారు అందులో? తెలియదండి. వాళ్ళు ఎవరిని పెట్టుకుంటారు, ఎప్పుడు పెట్టుకుంటారు, ఎట్లా పెట్టుకుంటారు, వాళ్ళకు సిస్టమ్స్ ఉంటే దాని ప్రకారం ఫాలో అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.